Galatians chapter number 2 verse number 21. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే ఈ వచనానికి అర్థం ఏం తెలుసా? ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమంటున్నాడంటే కృపను నమ్ము అని అంటున్నాడు. ఇక్కడ ఆయన ఏంటున్నాడు? ఇక్కడ అపోస్తల భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే ఐ డు నాట్ సెట్ అసైడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే ప్రభు దేవుడిచ్చిన కృపను నేను పక్కకు పెట్టను. ఎందుకంటే ఒక్కవేళ ఒక మనిషి ఆ ధర్మశాస్త్ర ప్రకారము లేకుంటే ఆయన యొక్క సొంత క్రియల ద్వారా ఆయన నీతిమంతుడు అవ్వగలుగుతాడు ఆయన అనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది వ్యర్థము అని అంటున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది వ్యర్థం అవ్వకూడదంటే మనం ఆయన సిలువలో చేసింది మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఇక్కడ ఆయన అపోస్తలుడు ఆయన ఏమంటున్నాడంటే ఇకపై నువ్వు పాపివి కావు. హల్లెలూయా. యేసుక్రీస్తు నేను నమ్మిన నెక్స్ట్ సెకండే నువ్వు ఏమైపోతావో నువ్వు నీతిమంతుడుగా అయిపోతావు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోండి చాలామంది ఏమనుకుంటారంటే ఎవరందరూ ఈ నీతిమంతుడి గురించి వారు బోధిస్తారో అంటే కృప ద్వారా మనం నీతిమంతుడిగా మనం అయ్యాము అనే టాపిక్ బోధిస్తారో వారందరూ వెళ్ళి పాపం చేస్తారేమో అని అనుకుంటారు, లేకుంటే పాపం చేయమని అంటున్నారేమో అని అనుకుంటారు. అది కాదండి. కానీ మేమేమంటున్నామంటే కృప ద్వారానే మనమందరం కూడా రక్షించబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమంటున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన దాన్ని మీరు వ్యర్థపరచకూడదు, లేకుంటే తీసి పక్కకు పెట్టకూడదు. హల్లెలూయా. మీరు ఎంత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలో చేసింది మీరు నమ్ముతారో అప్పుడే మీరు నీతిమంతుడుగా మీరు అయిపోయారు. హల్లెలూయా. నా జీవితంలో నేను రక్షణలో వచ్చేటప్పుడు ఒక ప్రశ్న నేను ఎప్పుడు కూడా నేను వేసేది, ఒకవేళ నేను అంటే నా క్రియల ద్వారా నీతిమంతుడు కావాలని నేను ఆశపడి మరి నేను పుట్టినప్పటి నుంచి లేకుంటే నాకు అంటే నేను ఒక టీనేజ్ అంతా దాటి ఒక 18-19 అంత దాటి ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుండి మరి మరణం పొందే ముందు వరకు నేను మంచిగా బతికి లాస్ట్ 1 మినిట్ ముందు ఏదో పాపం చేసేసాం అనుకుందాం, పరలోకం పోతానా నరకం పోతానా? ఎంతమందికి అర్థమైంది నా ప్రశ్న? నా క్రియల ద్వారా నేను నా జీవితం అంతా కూడా నేను నీతిమంతుడు వలె బతికి ప్రభువు చెప్పినట్టే నేను అన్నీ చేసి మరణించే 1 నిమిషం ముందు ఏదో ఒక పాపం చేస్తే ప్రభు నన్ను నరకం పంపుతాడా పరలోకం పంపుతాడా? అంటే కొందరికి డౌట్ వచ్చింది, అమ్మ ఈయన ఏమో చెప్తుండే ఈయన కొత్తగా. నేనేమంటున్నానంటే మీరు నీతిమంతుడని అయ్యేది మీ యొక్క క్రియల ద్వారా కాదు, ప్రభు ఇచ్చే కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మీరు ప్రభు దగ్గర ఏమని అడగాలంటే ప్రభువా నేను ఆల్రెడీ నీతిమంతుడు అయిపోయాను, నేను ఆల్రెడీ నీతిమంతుడు నేను అయిపోయాను. మనం బైబిల్ గ్రంథంలో మనము ఒకటి మనం బైబిల్లో చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఇంకో చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో వేల సంవత్సరాల హిస్టరీ దానిలో రాయబడి ఉంది. అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ యొక్క హిస్టరీ బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఎవరెవరి యొక్క పేరు మాత్రం బయట వచ్చిందంటే ఎవరందరూ నీతిమంతులుగా వారు ఉన్నారో వారి పేరు మాత్రమే సపరేట్గా బయటకు వచ్చింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అన్ని సంవత్సరాలు బతికారు, అన్ని మనుషులు జన్మించారు, మరణించారు, కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు దేన్ని ఆయన చాలా హైలైట్ చేసి బయటికి తీసుకొచ్చాడంటే నీతిమంతులున్నాయి. హల్లెలూయా. ఈ నీతిమంతుడు ఆయన ఏమేం చేస్తే ప్రభు ఎంత ఆయన హెచ్చించగలుగుతాడు, ఎంత దీవించగలుగుతాడు, అంటే స్వస్థపరచగలుగుతాడు, ఎలా ఆయన ముందుకు నడిపించగలుగుతాడు అని ప్రభు అన్నిటినీ కూడా మనకి పాత నిబంధనలో కానీ మరి అన్నిట్లో కూడా ప్రభు మనకేం చూపించాడంటే ఒక నీతిమంతుడు వారి యొక్క జీవితం మాత్రం వ్యత్యాసంగా ఉంటుందంట. హల్లెలూయా.
నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే, ఒక నీతిమంతుని మాత్రం ప్రభు చాలా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక నీతిమంతుడిని ప్రభు ఆయన బయటికి ఆయన తీసుకురాగలడు. మనము కొన్ని చర్చెస్కి మనం వెళ్ళామనుకోండి, కొన్ని చర్చెస్లో ఇంకా వారు దేంట్లో ఉంటారు తెలుసా? ఆ నంబర్ 1లోనే ఉంటారు. ఏ నంబర్ 1లో ఉంటారు? ఇంకా నువ్వు పాపి 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 అని దాని వైపు ఆయన నడిపిస్తారు. కానీ ప్రభు ఈరోజు మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏమై ఉన్నావో దాన్ని చూడటం ప్రారంభించు. హల్లెలూయా. ఎన్ని రోజులు పాపములో మనం బతికినప్పుడు చూసింది వేరే, యేసు ప్రభుని మనం నమ్ముకున్న తర్వాత మనము ఏం కలిగి ఉన్నామో అది కూడా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది అర్థం చేసుకోవాలంటే, అంటే ఈ యొక్క విలువ మనకు తెలవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎంతమందికి లెటర్ తెలుసు? లెటర్ ఈ కాలంలో ఎవరికి లెటర్ రాయట్లే, కానీ చెప్తున్నా. మొన్న కూడా మా ఆఫీస్లో ఏదో టేబుల్లో చూస్తున్నాను అన్నమాట. ఏదో ఒక 6 సంవత్సరాల ముందు ఎవరో పంపించిన లెటర్ అంతా ఉంది, అంటే ప్రేయర్ రిక్వెస్ట్ అంతా. వెంటనే ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తా. నా దగ్గర చాలా డబ్బు ఉంది అని అనుకుందాం. చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి డబ్బు నాకు. ఏమనుకున్నానంటే అందరికీ ఒక 50,000కు ఫోన్ కొనిద్దాం అనుకున్నా. వెంటనే ఏం చేశా? అందరికీ 50,000కు మంచి ఫోన్ కొనిచ్చేసి, అరే ఫోన్ మాత్రమే చేస్తామని చెప్పేసి వెంటనే ఏం చేశా అంటే 1 సంవత్సరం రీఛార్జ్ కూడా చేసి ఇచ్చేసా చేతిలో. ఇచ్చేసిన తర్వాత మీరు నాకేదో చెప్పాలని మీరు ఆశపడుతున్నారు. వెంటనే మీరు ఒక లెటర్ తీసి, లెటర్ రాసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసి, ఇంకా నాకు మీరు లెటర్ పంపిస్తున్నారు అనుకోండి, అప్పుడు నేను ఒకటి అనుకుంటా, ఏంద్రా బాబు వీళ్ళు ఫోన్ కొనిచ్చి, ఏది అన్నీ కొనిచ్చి, అన్ని చేతిలో లడ్డులాగా ఇచ్చిన తర్వాత కూడా వీరు పెన్ను పేపర్ తీసుకొని నాకు లెటర్లో తెలుగులో రాసిస్తే అసలు తెలుగు చదవటం రాదు మనకు. ఇంకా అయిపోయి మీ ప్రేయర్ రిక్వెస్ట్ అక్కడనే పోయింది. అంటే నేనేమంటున్నా అంటే, వస్తుంది చూస్తాం, ప్రభువా ఏం రాశారో దానికి జవాబు ఇచ్చే ప్రభువా అని ప్రార్థించి పక్కకు పెట్టాల్సిందే. అంటే చదవడం కూడా రాదన్నమాట మనకు. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాతో మీరు మాట్లాడాలంటే నేను మీ చేతిలో ఏమిచ్చా? ఫోన్ ఇచ్చా. ఇప్పుడు ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ వాడటం వాడకపోవటం ఎవరి తప్పు? మీ తప్పు. ప్రభు కూడా ఈరోజు మీ దగ్గర ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని నీతిమంతుడుగా చేసేసా. ఇంకా కూడా వెళ్ళి నేనేం చేస్తే నేను నీతిమంతుని అవుతాను ప్రభువా, నీతిమంతుని అవుతాను ప్రభువా అని చెప్పేసి ఏడవటం అవసరం లేదు. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటారు. దేనికి? నేను ఈ పాపం చేశా, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటే ప్రభు ఏమన్నా లిస్ట్ పెట్టుకుంటాడు ఆ తీయటానికి? అరే 40 రోజులు ఉన్నాడు తీసేద్దాం, ఎక్కడన్నా రాస్తుందా అంటే లేదు. కానీ ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభు ఆల్రెడీ మీ దగ్గర ఇచ్చిన దాన్ని మీరు తిరిగి వెళ్ళి వెతకటం అవసరము లేదు. ప్రభు ఆల్రెడీ మిమ్మల్ని నీతిమంతుడుగా ఆయన చేసేసాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు యొక్క టాపిక్ కూడా మా ఫ్రెండ్స్ మధ్యలో వచ్చిందన్నమాట. ఒకరు ఏమన్నారంటే, ఈయన ఈ పాపం చేసేసాడు నరకం వెళ్తాడని. ఇంకోడు అన్నాడు పరలోకం వెళ్తాడని. ఇంకోడు అన్నాడు ఏడెళ్తాడో మనం పైకి వెళ్ళాక చూసుకుందాంలే అని ఇంకోడు అన్నాడు. ఇంకోడు అంటే ఒక్కొక్కరు వారి యొక్క ఒపీనియన్స్ అన్నారన్నమాట. వెంటనే మా గ్రూప్లో ఒకే ఒక వ్యక్తి మాత్రం ఒకడు ఏమన్నాడు తెలుసా? ఆయన నిజంగా యేసు ప్రభుని నమ్మిన వ్యక్తిగా ఉంటే మాత్రం తప్పకుండా పరలోకానికే వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మీ దగ్గర ఆయన ఏమన్నాడంటే, మిమ్మల్ని ఆల్రెడీ ఆయన నీతిమంతుడుగా చేసేసాడంట. ఆల్రెడీ మిమ్మల్ని రక్షణలో ఆయన తీసుకొచ్చేసాడంట. తిరిగి పాతడానికి వెళ్ళటం అవసరం లేదు అంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.